మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. మీరున్న ఏరియాలో వర్షం పడిందా? మేమున్న ఏరియాలోనైతే ఒక 3:00, 3:30 ఆ టైం నుంచి అయితే బాగా పెద్ద వర్షం అయితే పడిందండి. పెద్ద పెద్ద ఉరుములు అవన్నీ వచ్చాయన్నమాట. పెద్ద పెద్ద శబ్దాలతోనైతే పడింది. కరెంట్ కూడా మాకు పోయిందండి. ఇగో బయట చూడండి ఎంత వర్షం పడుతుందో. ఇంక ఇలా వర్షం పడేటప్పుడు మా పిల్లలైతే పకోడీ చేయమని అడిగారండి. ఇంకా పకోడీ నేను ఒకదాన్నే చేస్తే ఎలా బాగుంటుంది, మొత్తం ఇవి కట్ చేసే ప్రాసెస్ అంతా పిల్లలకి అప్పచెప్పానమాట. ఇదిగోండి మా చిన్న పాప అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం మొత్తం అన్నీ కట్ చేసిందండి. ఇంకా కట్ చేసిన తర్వాత అందులోని ఏవేవి వేసి కలిపితే ఎలా కలపాలి ఏంటి మొత్తం అంతా నేను పక్క నుండి చెప్తూ నేను వీడియో తీశానమాట. మొత్తం కలిపే ప్రాసెస్ అంతా మా పిల్లలే చేశారండి. ఇదిగోండి దీనికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేశారు, అలాగే చిటికెడు పసుపు కూడా వేశారు. ఇంకా దీనిలోని మనం వాము వేసుకుంటే చాలా మంచిదండి, అందుకని నలిపి ఇదిగోండి అంజు అయితే వాము కూడా యాడ్ చేస్తుంది. శనగపిండి కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది కదండి, దీనిలో వాము వేసి చేసుకున్నాం అనుకోండి ఇంకా బాగా ఎక్కువగా ఇష్టంగా తిన్నా సరే మన కడుపులోని గ్యాస్ అది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. దీనికి సరిపడా వాటర్ని కూడా వాళ్ళే వేసి మొత్తం అంతా శనగపిండి కలపడం అంతా వాళ్ళే చేశారండి. ఇంకా చేసిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసేది మాత్రం నేను చేశానండి. ఎందుకంటే ఇంకా పొయ్యి దగ్గర మనం ఆయిల్ లేకుండా ఏమైనా కొంచెం ఆయిల్తో చేసేవైతే వాళ్ళతో చేయించినా పర్వాలేదు, కానీ ఇంక ఇలా ఎక్కువ ఎక్కువ ఆయిల్ది అయితే ఇంకా సెగది తగులుతుంది కదండి చేతికి, అందుకని నేనే ప్రిపేర్ చేశాను అనమాట. ఒక వాయి అయితే తీసేటప్పటికి కరెంట్ అయితే లేదండి, ఇంకో వాయి వేసేటప్పటికైతే కరెంట్ అయితే వచ్చిందనమాట. నేను పకోడీలు వేస్తూ ఉంటే వాళ్ళైతే తింటూ ఉన్నారండి, ఎందుకంటే వేడివేడిగా తింటేనే బాగుంటుంది కదా. మీ ఇంట్లో కూడా ఇలా సరదాగా ప్రిపేర్ చేసుకుంటారా? చేసుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.